400 మంది పైగా పోలీసులు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ ఇంతమంది కలిసి వెతికినా గానీ ఒక చిన్నారి జాడ ఇంతవరకు దొరకలేదు. 11 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని కలవరపెడుతున్న ఈ చిన్నారి మిస్సింగ్ కేస్ అసలు ఈ చిన్నారి జాహ్నవి ఎక్కడుంది? ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు ఇప్పటి వరకు ఒక స్పష్టమైన క్లూ కూడా దొరకలేదు? ఈ వీడియోలో ఇప్పటి వరకు బయటకు వచ్చిన అప్డేట్స్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కాకినాడ జిల్లా తూని మండలం సిహెచ్ అగ్రహారం విలేజ్ లోని ఒక పామాయిల్ తోటలో గణేష్, భవానీ దంపతులు అక్కడే వాచ్మెన్లుగా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారికి 2 పిల్లలు. వారిలో ఈ మిస్సింగ్ అయిన జ్ఞానేశ్వరి పాప వయస్సు 2.5 సంవత్సరాలు. ఇంకొక చిన్న పాప వయసు దాదాపుగా 6 నెలలు ఉంటుంది. అయితే వీళ్ళ మిస్ అయిన పెద్ద పాప జ్ఞానేశ్వరికి ఇంకొక పేరు జాహ్నవి. జూన్ 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 25 నిమిషాల సమయంలో మిస్ అయింది. ఇప్పటి వరకు ఈ పాప మిస్ అయి దాదాపుగా 11 రోజులు అవుతుంది. ఒకవేళ ఈ పాప అడవిలో తప్పిపోయింది అనుకుంటే ఎలాంటి ఆహారం లేకుండా ఈ పాప ఇప్పటి వరకు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. పోనీ ఆ పాపకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకున్నా గానీ అక్కడ బ్యాడ్ స్మెల్ వంటివి వస్తాయి. కానీ అక్కడ ఎలాంటి స్మెల్ లేదు. అంత క్లియర్ గా ఉంది. దాదాపు 400 మంది పోలీసులు ఈ పాపని వెతకడానికి గత 10 రోజుల నుంచి కంటిన్యూగా నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. అయినా కూడా ఈ పాప ఆచూకీ ఏ మాత్రం దొరకడం లేదు. అయితే ఈ పాపకు ఏమైంది? ఏ విధంగా మిస్ అయింది? ఈ పాపతో మిస్ అయిన కుక్క తిరిగి వచ్చింది గాని ఈ పాప ఎందుకు తిరిగి రాలేకపోయింది? అసలు ఈ పాప దొరికే అవకాశం ఉందా? ఈ విషయాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన వారికి చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫైనల్ గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, పాప తండ్రి గణేష్ చెప్పిన దాని ప్రకారం ఇతను జూన్ 6 శనివారం రోజున ఉదయం 11:45 సమయంలో కొబ్బరికాయలు తెంపడానికి బయలుదేరాడు. తండ్రి గణేష్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఈ పాప కూడా తోడు వస్తానని మారం చేసింది. అప్పుడు గణేష్ పాపకు సరిచెప్పి బయలుదేరిపోయాడు. కానీ ఆ పాప అతని వెనక్కే వెంబడిస్తుంది. దాంతో గణేష్ పాపని గమనించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పి వెళ్లిపోయాడు. తల్లి భవానికి ఇంకో చిన్న పాప, అలాగే ఇంట్లో ఉన్న పనులు కూడా చూసుకోవాలి కాబట్టి తల్లి భవాని ఆమె పనుల్లో కొంచెం బిజీ అయిపోయింది. పాప ఇంటి చుట్టుపక్కల ఆడుకుంటుంది కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేసింది. అప్పుడు ఈ పాప తండ్రి వెళ్లిన మార్గంలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళకు ఒక పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క ఎప్పుడు కూడా ఈ పాప వెంటనే తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది. సో ఈ పాప తన తండ్రి వెళ్లిన మార్గంలో వెళ్ళినప్పుడు ఈ పాప వెనకాలే ఆ కుక్క కూడా వెళ్ళింది. ఇదంతా 11:50 సమయం నుంచి 12 గంటల మధ్యలో జరిగింది. అయితే ఇంటి నుంచి వెళ్లే రోడ్డు కొంత దూరం తర్వాత 2గా డివైడ్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్. అయితే ఈ పాప తండ్రి రైట్ సైడ్ వెళ్లిపోయాడు. పాపం ఈ విషయం ఆ పాపకి తెలియక అక్కడి వరకు వెళ్లి లెఫ్ట్ సైడ్ లో వెళ్లిపోయింది. అయితే లెఫ్ట్ సైడ్ ఈ పాప వెళ్తున్న రోడ్డు డీప్ ఫారెస్ట్ లోకి వెళ్తుంది. ఈ పాప తన కుక్క పిల్లతో అటువైపు వెళ్లిపోయింది. ఇది కరెక్ట్ గా 12 గంటల సమయంలో జరిగింది. ఇక్కడి నుంచి పాప మిస్ అయింది. అయితే 12:05 ఈ పాపని ఒక వ్యక్తి కొండ ప్రాంతం దగ్గర చూశాడు. ఈ పాప ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఆ పాప ఇంటికి చాలా దూరం. అయితే ఈ వ్యక్తి ఈ పాప ఒంటరిగా ఉందని గమనించి ఆ పాపని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ పాపతో ఉన్న కుక్క ఈ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే ఈ కుక్క ఎప్పుడు పాపతో ఉంటూ చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. తల్లిదండ్రులని తప్ప ఎవరిని కూడా పాప దగ్గరికి రానివ్వదు. అయితే ఈ వ్యక్తి ఆ కుక్కను రాయితో కొట్టి దూరంగా తరిమి ఈ పాపని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. కానీ పాపకు ఆ వ్యక్తికి మధ్యలో ఫెన్సింగ్ అడ్డుగా ఉంది. అంటే పాప తోట లోపల ఫెన్సింగ్ లో ఉంది. అయినా కూడా ఈ వ్యక్తి ప్రయత్నిస్తుంటే ఆ కుక్క మళ్లీ తిరిగి దాడి చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ వ్యక్తి 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక విలేజ్ కి వెళ్లి అక్కడ కొంతమందిని సహాయంగా తీసుకొని ఆ కుక్కను తరిమి ఆ పాపని కాపాడుకుందామని ఆ ప్లేస్ కి వాళ్ళని మళ్లీ తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళాక ఈ పాప అక్కడ కనిపించకుండా పోయింది. అప్పుడు దాదాపు 12:20 సమయం అవుతుంది. అయితే పాపను చివరిసారిగా చూసింది ఇదే వ్యక్తి అండ్ ఇదే ప్లేస్ లో. అలాగే పాపతో పాటు కుక్క కూడా మిస్ అయింది. ఈ ఫ్యామిలీ దాదాపు 48 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటలో ఉంటుంది. పాప మిస్ అయిందని తల్లిదండ్రులకు తెలిసిన వెంటనే చుట్టుపక్కల విలేజ్ వాళ్లతో కలిసి వెతికారు. ఆ తోట చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని కూడా వెతికారు. ఎటువైపు చూసినా దట్టమైన పొదలు, చెట్లు ఉండడంతో పాపను వెతకడం చాలా కష్టంగా మారింది. కానీ విలేజ్ వాళ్ళందరి సహాయంతో 7 గంటల వరకు వెతికారు. అయినా పాప దొరకకపోయేసరికి సాయంత్రం 7 గంటలకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే
పాప మిస్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు దాదాపు గంటన్నర వరకు కంటిన్యూగా హెవీగా వర్షం పడింది. ఆ వర్షంలో ఆ పాప ఎక్కడికి వెళ్ళుంటుంది, ఎలాంటి ఇబ్బంది పడిందో ఇప్పటికే తెలియదు. 2.5 సంవత్సరాల పాప అంత పెద్ద వర్షంలో ఎంత ఏడ్చిందో ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్ గా 7 గంటల 30 నిమిషాలకు పోలీసులు పాప మిస్ అయిన ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఫుల్ ఫోర్స్ ని దింపి ఆ నైట్ మొత్తం పోలీసులు ఆ 48 ఎకరాల తోటని, చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని మొత్తాన్ని వెతికారు. ఈ పూర్తి ఏరియాలో దాదాపు 1000 ఎకరాల వరకు అడవి తోటలుంటాయి. రాత్రికి రాత్రి వెతకడం చాలా కష్టం గాని పోలీసులు చాలా ట్రై చేశారు. జూన్ 6 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా సర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆ తోట ప్రాంతంలో ఏవైనా గుంతలు, బోర్బావులు ఉన్నా యాక్సిడెంట్ గా పడిపోయిందేమో అని అనుమానంతో వాటన్నిటిని కూడా వెతికారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఈ విధంగా పాప కోసం వెతుకుతూ 3 రోజులు గడిచిపోయాక ఇంట్రెస్టింగ్ గా పాపతో ఉన్న కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కుక్క చూడడానికి చాలా బలహీనంగా ఉంది. ఈ కుక్క మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఇంటికి వచ్చింది. 3 రోజులు ఆహారం లేకపోవడంతో అండ్ సడన్ గా అంత మందిని ఇంటి దగ్గర చూడడంతో పానిక్ అయిపోయి పిచ్చిగా ప్రవర్తిస్తూ దాడి చేయడం మొదలుపెట్టింది. ముందుగా తల్లి భవానీ శారీ కొంగుని నోటితో పట్టుకొని ఆమెను లాగే ప్రయత్నం చేసింది. బహుశా ఈ కుక్క పాప లొకేషన్ ని ఆమెకు చూపించే ప్రయత్నం చేసింది కావచ్చు. అయితే భవానీ కూడా ఇదే అర్థం చేసుకుని ఆశతో ఆ కుక్కని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. కానీ భవానీతో పాటు అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఫాలో అవ్వడంతో ఆ కుక్క భయపడిపోయి కొద్ది దూరం వెళ్ళాక ఆగిపోయింది. ఈ కుక్క ఎక్కడైతే ఆగిపోయిందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని వెతికారు. అయినా కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఇక పోలీసులు ఈ కుక్కను పట్టుకొని దాని స్మెల్ మొత్తాన్ని ఒక క్లాత్ లో కలెక్ట్ చేశారు. అంటే కుక్క చుట్టూ క్లాత్ ని రబ్ చేసి ఆ కుక్క నోటి నుంచి వచ్చే సలైవాని దానికి రుద్ది పోలీసుల దగ్గర ట్రైన్ అయి ఉన్న పోలీస్ కుక్కకి ఆ స్మెల్ ని పోలీస్ కుక్కకు వాసన చూపించి దాన్ని ట్రేస్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వెంటనే పోలీస్ కుక్క ఆ స్మెల్ ని అబ్జర్వ్ చేసి పాప వెళ్లిన మార్గంలో పరిగెత్తడం మొదలు పెట్టింది. వెళ్లి ఒక ప్లేస్ లో ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి కూడా ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఈ ఫ్యామిలీ పెంచుకుంటున్న కుక్క బిహేవియర్ చాలా అబ్నార్మల్ గా ఉంది. ఎవరో ఈ కుక్కపై దాడి చేసినట్టు గాయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పాపని వెతకడానికి ఈ కుక్క ఒక్కటే లాస్ట్ ఆప్షన్ కాబట్టి పోలీసులు ఒక వెటర్నరీ డాక్టర్ ని పిలిపించి ఆ కుక్కకి ట్రీట్మెంట్ చేయించారు. తర్వాత ఒక జీపీఎస్ ట్రాకర్ ను ఈ కుక్కకు సెట్ చేసి వదిలేశారు. కానీ ఆ కుక్క ఆరోగ్యం సరిగ్గా లేక ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. ఇక ఆ కుక్క ఆరోగ్యం కోలుకొని ఏమైనా క్లూస్ చూపించేలోపు ఆగుదాం అనుకునే లోపు షాకింగ్ గా కుక్క చనిపోయింది. ఆ పాపని వెతకడానికి ఉన్న ఏకైక ఆధారం కూడా చేయి జారిపోయింది. అనుమానాస్పదంగా చనిపోయి ఉన్న కుక్కను పోలీసులు చూసి అనుమానంతో ఆ కుక్క బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. ఇక ఇప్పుడు ఈ పాపతో ఏం జరిగి ఉంటుందని మనం మాట్లాడుకుంటే పోలీసుల ప్రకారం ఈ పాపను వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. కానీ పాప ఫ్యామిలీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇదే ప్లేస్ లో చాలా ఏళ్లుగా ఉంటున్నాం, ఇప్పటి వరకు ఎలాంటి అడవి జంతువులు మాపై దాడి చేయలేదని చెప్తున్నారు. పెద్దవాళ్ళపై దాడి జరగకపోవచ్చు కానీ 2.5 సంవత్సరాల పాప అంటే సాధారణ జంతువులు కూడా దాడి చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా అడవి పందులు, కొండ చిలువలు ఉన్నాయి. మనకు తెలిసిందే అడవి పందులు మనుషులపై చాలా క్రూరంగా దాడి చేస్తాయి. ఒకవేళ ఈ పాప సైలెంట్ గా ఉన్నా ఈ పాప వెంట కుక్క ఉంది కాబట్టి అప్పుడు ఈ కుక్క పాపను కాపాడే ప్రయత్నంలో వేరే జంతువులపై దాడి చేస్తే అవి ఖచ్చితంగా రిటర్న్ దాడి చేస్తాయి. అండ్ ఆ రిటర్న్ దాడి ఖచ్చితంగా పాపపై పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఆ ప్రాంతంలో వైల్డ్ డాగ్స్ కూడా ఉన్నాయి. వైల్డ్ డాగ్స్ ఎప్పుడు గుంపులుగా దాడి చేస్తాయి. ఆ దాడిలో దొరికిన వేటని అవి ఈడ్చుకుంటూ వాటి స్థావరాలకి తీసుకెళ్తాయి. కానీ అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే గడుపుతున్నాం, ఇంతవరకు ఎటువంటి అడవి జంతువులు మా దరిదాపుల్లోకి కూడా రాలేవని. అలాగే ఈ గడిచిన వేసవికాలం మొత్తం బయటే పడుకున్నాం, ఎవ్వరికి కూడా ఎలాంటి నష్టం కూడా జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ మాటలు విన్నాక 90% మనుషుల ద్వారానే జరిగిందని అనుమానాలు క్రియేట్ అయ్యాయి. అక్కడ తోటల్లో పనిచేసుకునే కూలీలను గాని, అనుమానం ఉన్న వ్యక్తులను గాని అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాప మిస్ అయిన రోజున ఆ ప్రాంతం వాళ్ళు మాట్లాడుకున్న సస్పీషియస్ ఫోన్ కాల్స్ అన్నిటిని కూడా పోలీసులు దగ్గరుండి ట్రేస్ చేస్తున్నారు. అలాగే ఈ పాప ఎక్కడుందో ఆచూకీ చెప్పిన వారికి ఏపీ గవర్నమెంట్ ₹1,00,000 రివార్డ్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. కాకినాడ ఎస్పీతో నేరుగా ఫోన్ లో మాట్లాడి ఇప్పటి వరకు జరిగిన సర్చ్ ఆపరేషన్ గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ టీమ్స్ తో పాటు మరిన్ని స్పెషల్ టీమ్స్ ని డిప్లాయ్ చేయాలని సూచించారు. సాధారణ సర్చ్ తో సరిపోదని
డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ గురించి బాగా తెలిసిన ఫారెస్ట్ వాచర్స్ ని, లోకల్ ఎక్స్పర్ట్స్ ని అండ్ నైట్ పెట్రోల్ టీమ్స్ వీళ్ళందరి సహాయం తీసుకోవాలని సూచించారు. ఒక చిన్నారి కోసం ప్రభుత్వం నుంచి స్థానిక ప్రజల వరకు అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న మిగిలింది: చిన్నారి జాహ్నవి ఎక్కడుంది? ఈ పాప ఆచూకీ త్వరగా దొరకాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీ ఒపీనియన్స్ కూడా తప్పకుండా కామెంట్ లో రాయండి.